సో హాయ్ గైస్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో డ్రీమ్ వీవర్లో ఉన్న ఈ సిఎస్ఎస్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఎల్లో క్యాప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఈ బాటమ్ సైడ్ ఉండే ఈ పర్టికులర్ క్యాప్షన్ పవర్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇన్ వెబ్ అని రాశాను. సో ఏంటంటే మనకి సిఎస్ఎస్ లేకుండా మనం వరల్డ్ వైడ్ వెబ్ని అసలు ఇమాజిన్ చేయడము అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే సిఎస్ఎస్ లేకుండా మన వెబ్సైట్ని అసలు చూడలేం, అంత దట్టి లుక్ ఉంటుంది. అది ఎలాగో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఒక వెబ్ పేజ్కి సిఎస్ఎస్ యాడ్ చేయడం, సిఎస్ఎస్ రిమూవ్ చేసినప్పుడు దాని యొక్క అపీరెన్స్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఫస్ట్ థింగ్, అసలు సిఎస్ఎస్ అంటే బేసికల్గా మీకు తెలిసి ఉండొచ్చు, డెఫినేషన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారన్నప్పుడు ఇది ప్రజెంటేషన్ లాంగ్వేజ్, వెబ్కి ప్రజెంటేషన్. జావా స్క్రిప్ట్ అనేది ఒక ఇంటరాక్టివిటీ లాంగ్వేజ్, అదే హెచ్టిఎంఎల్ అనేది బేసిక్గా ఒక స్ట్రక్చర్ లాంగ్వేజ్. ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇవ్వాలి అన్నప్పుడు హెచ్టిఎంఎల్, దాని యొక్క ప్రజెంటేషన్ లుక్ అండ్ ఫీల్ చూడాలి అన్నప్పుడు ఈ సిఎస్ఎస్ వాడాలి. ఫైన్. సో ఇప్పుడు నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో సిఎస్ఎస్ని ఒక డాక్యుమెంట్కి మనం యాడ్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేది మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. సో మోడిఫై అనే ఒక పర్టికులర్ మెనూలోకి మీరు వెళ్ళినప్పుడు సిఎస్ఎస్ స్టైల్స్ అని ఒకటి ఉంది, షార్ట్ కట్ షిఫ్ట్ F11. సో ఈ విండో వచ్చింది మీకు. ఓకే ఫైన్, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది మన యొక్క విండో. ఓకే, ఈ విండోని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ బాటమ్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి న్యూ స్టైల్లో మీకు చూడండి ఏమేమి ఉన్నాయి. క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, ట్యాగ్ అంటే ఏంటి, కాంపౌండ్ సెలెక్టర్ అంటే ఏంటి. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటంటే కెన్ అప్లై టు ఎనీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఐడి అనేది అప్లై ఓన్లీ ఫర్ వన్, ట్యాగ్ అనేది రీడిఫైన్స్ ఎన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, కాంపౌండ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ సెలెక్షన్. వీటి గురించి నేను సిఎస్ఎస్ మాన్యువల్ కోడింగ్లో చెప్పాను. నా పాత వీడియోస్ మీరు చూసినట్లయితే ఐడి, క్లాస్, ట్యాగ్, కాంపౌండ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఎక్కడ ఉన్న పవర్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే ఈ రైట్ క్లిక్ అనే పర్టికులర్ డాక్యుమెంట్లో మీ వర్క్ ఏరియాలో రైట్ క్లిక్ చేసినప్పుడు ఈ సిఎస్ఎస్ స్టైల్స్లో ఇక్కడ నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ మెథడ్ని మనం కంటెక్స్ట్ మెనూ అంటారు. సో దీన్ని మెనూ బేస్ మెథడ్ అంటారు. ఇంకొక మెథడ్ ఉంది, దాన్ని విండో బేస్ మెథడ్ అంటారు. అదేంటంటే మీరు ఈ విండోస్లోకి వెళ్ళిపోయి సిఎస్ఎస్ స్టైల్స్ పైన క్లిక్ చేస్తే సేమ్ విండో వస్తుంది. ఇక్కడ నుండి కూడా మీరు న్యూ సిఎస్ఎస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇవి 3 మెథడ్స్. ఇవి కాకుండా ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సిఎస్ఎస్ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు క్రియేట్ అంటే ఇక్కడ మీరు కోడ్ రాయొచ్చు. సిఎస్ఎస్ మాన్యువల్ కోడింగ్ మీకు తెలుసుంటే దిస్ ఈజ్ ఎ రియల్లీ గుడ్ మెథడ్. ఇన్ కేసు మీకు సిఎస్ఎస్ మాన్యువల్ కోడింగ్ అంటే హ్యాండ్ కోడింగ్ తెలియదు అనుకున్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా ఈ GUI మెథడ్, ఓకే, విజర్డ్ మెథడ్ ఫాలో అవ్వడం బెటర్. ఓకే, సో ఒక సింపుల్ వెబ్ పేజ్ మనం చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇక్కడ ఒక index.html అని ఉంది. సో దీని లోపల మనకి సిఎస్ఎస్ ఎక్కడ ఉంటాయి అనేది చూద్దాం. కోడ్లో ఇక్కడ సిఎస్ఎస్ అనేటివి ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి లింక్ స్టైల్ షీట్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, సేవ్, Ctrl+S. ఇప్పుడు నేను F12 క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందనేది. సో ఇది వితౌట్ సిఎస్ఎస్ మీ యొక్క వెబ్ పేజ్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉందో చూడండి. ఇది బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. సో దీనికి నేను మళ్ళా సేమ్ పేస్ట్ మళ్ళీ సేవ్ చేశాను. మళ్ళీ ఇదే పేజ్ని నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి దీని యొక్క లుక్ అండ్ ఫీల్ ఎలా వచ్చిందో. ఓకే, సో ఇది బేసిక్ పవర్ ఆఫ్ సిఎస్ఎస్ లేకుండా మీకు డిఫరెన్స్ ఏంటో చూశారు కదా. సో వితౌట్ సిఎస్ఎస్ హౌ ఇట్ లుక్స్, విత్ సిఎస్ఎస్ హౌ ది వెబ్ పేజ్ లుక్స్ అనేది మనం ఇప్పుడు చూసాం ఇక్కడ. ఓకే, సో మీరు మరి సిఎస్ఎస్ రాయాలి అన్నప్పుడు ఎన్ని మెథడ్స్ యూజ్ చేయాలనేది చూసారు. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఒకటి ఇన్సర్ట్ మెనూలో మోడిఫై మెనూలో సిఎస్ఎస్ స్టైల్ అనేది ఒక మెథడ్, విండో మెనూలో సిఎస్ఎస్ స్టైల్ అనేది ఒక మెథడ్, రైట్ క్లిక్ చేసి సిఎస్ఎస్ స్టైల్ అనేది ఒక మెథడ్, లేదు ఫైల్లోకి వెళ్ళి న్యూ సిఎస్ఎస్ అనేది ఒక మెథడ్. టోటల్ 4 మెథడ్స్. సో ఈ 4 మెథడ్స్లో ఈజియెస్ట్, ఫాస్టెస్ట్, బెస్ట్ మెథడ్ ఏంటి అంటే నేను డెఫినెట్గా దీన్నే రికమెండ్ చేస్తాను, షిఫ్ట్ F11. ఇక్కడ నుండి ఈ విండో నుండి మనం సిఎస్ఎస్ని ఎలా క్రియేట్ చేయాలనో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, స్టే ట్యూన్.